ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం రష్యా నుంచి మనం ఎక్కువగా చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడిన వాణిజ్య లోటును తగ్గించడం. అంటే మనం రష్యాకు కూడా పెద్ద ఎత్తున వస్తువులను అమ్మడం ద్వారా ఈ లోటును పూడ్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 2030 సంవత్సరం వరకు భారత్ రష్యా ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించారు. ఈ దశాబ్దం చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా 8 లక్షల కోట్లకు పెంచాలని భారీ లక్ష్యం పెట్టుకున్నారు. మన దేశంలోని ఫార్మసీ, కార్లు, వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు వంటి అనేక వస్తువులకు రష్యా మార్కెట్లో ఎక్కువ స్థానం కల్పించేలా ఈ ప్రణాళిక రూపొందించారు. రష్యా నుంచి వచ్చిన పెద్ద వ్యాపార బృందం ఐరోపా దేశాల నుంచి కాకుండా భారతదేశం వంటి మిత్ర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి తమకు ఆసక్తి ఉందని స్పష్టం చేసింది. ఈ సమావేశం కేవలం డీల్స్కే పరిమితం కాలేదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన ప్రాధాన్యత ఉంది. ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో తమను ప్రపంచ ఏకాకిని చేయలేకపోయిందని, శక్తివంతమైన భారత్ మద్దతు తమకు ఉందని ఈ భేటీ ద్వారా రష్యా ప్రపంచానికి చెప్పింది. అలాగే బయట దేశాలు, ముఖ్యంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా మన భారతదేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమైన సంబంధాలను స్వేచ్ఛగా కొనసాగిస్తామని భారత్ కూడా స్పష్టం చేసింది.